రియల్ ఎస్టేట్లోకి 100 మంది వస్తే కేవలం 5గురు మాత్రమే టాప్లో ఉంటారు. ఎందుకో తెలుసా? మిగతా వారందరూ కస్టమర్ ఉంటేనే ఆఫీస్కి వెళ్దాం, విజిట్ ఉంటేనే సైట్కి వెళ్దాం అని ఇంట్లోనే కూర్చుంటారు. కానీ గుర్తుంచుకోండి, రియల్ ఎస్టేట్ అంటే ఇంట్లో కూర్చొని చేసే ఉద్యోగం కాదు, ఇది మార్కెట్పై చేసే యుద్ధం. మీకు కస్టమర్ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మీరు ఆఫీసులో ఉంటేనే మార్కెట్ ఏ దిశగా వెళ్తుందో తెలుస్తుంది. మీతో పాటు పనిచేసే మరో అసోసియేట్ కస్టమర్తో ఎలా మాట్లాడుతున్నాడో గమనించవచ్చు. మన లీడర్స్ ఇచ్చే సలహాలు, మార్కెట్ అప్డేట్స్ కేవలం ఆఫీస్ వాతావరణంలోనే మీకు అందుతాయి. ఆఫీస్ అనేది మీకు కేవలం పనిచేసే చోటు కాదు, అది మీరు రాటుదేలే శిక్షణ కేంద్రం. ఆదివారం కస్టమర్ లేకపోయినా మీరు సైట్కి వెళ్ళండి, అక్కడ డెవలప్మెంట్స్ చూడండి, అక్కడికి వచ్చే ఇతర కస్టమర్ల మైండ్ సెట్ ఎలా ఉందో గమనించండి. కస్టమర్ లేనప్పుడు మీరు సైట్కి వెళ్తేనే ప్రాజెక్ట్ మీద నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే రేపు కస్టమర్ ముందు నిలబడినప్పుడు మీ కళ్ళల్లో ఆత్మవిశ్వాసంగా మారుతుంది. మిత్రులరా, బిజినెస్ వస్తే ఆఫీస్కు వస్తా అనటం తప్పు. రోజు ఆఫీస్కి వెళ్తేనే బిజినెస్ వస్తుందనటం నిజం. రేపటి నుంచి ఆఫీసులో కలుద్దాం, ప్రతి ఆదివారం సైట్లో కనిపిద్దాం. సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. ఆల్ ది బెస్ట్.